హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఫిష్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రెసిపీని చూసే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. ముందుగా మన ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అందుకు కావాల్సిన పదార్థములు 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క రసం పిండుకొని బాగా పీసెస్కి మసాలా పట్టేలాగా ఉంచుకోవాలి. ఇలా అరగంట పాటు పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి మనం 3 క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకుని అందులో హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే మనం నిమ్మకాయ రసం పిండుకున్న నిమ్మకాయ బద్ద ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా రావడానికి ఎంతో యూజ్ఫుల్ టిప్. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకునే ఫిషెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ 70% మాత్రమే మన ఫిషెస్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన తీసుకున్న తర్వాత బిర్యానీ చేయడానికి ఒక వెడల్పాటు పాత్రను మనం పెట్టుకోవాలి. ఇందులోనే మనం ఫిష్ని ఫ్రై చేసిన ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే బిర్యానీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని స్లైసెస్గా కట్ చేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలో ఎప్పుడు ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే బిర్యానీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే హండీలో ఇక్కడ నేను ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కకు పెట్టుకుని 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఇందులోనే హోల్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. యాలకులు, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, అలాగే 3-4 నల్ల మిరియాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న టమాటాని స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. చాలామంది టమాటాని ప్యూరీ చేసుకుని వేసుకుంటారు. నాకు ఎందుకు ఇలా అయితేనే నచ్చుతుంది. ఇందులో ఇప్పుడు నేను ఒక సీక్రెట్ మసాలా వేసాను. ఆ సీక్రెట్ మసాలా ఏంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ వరకు పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసి మిక్స్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ వేసుకుంటే మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కారం నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, పచ్చిదనం అంతా పోయేంత వరకు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ అంటే ఫిష్ పీసెస్ని వేసుకోవాలి మనం. ఇక్కడ నేను ఒక ఫిష్ ముక్క అనేది విరిగిపోయిందంటే మీరు విరుక్కోకుండా వేసుకోండి. ఇక్కడ నేను ఒక పక్కన ఆల్రెడీ రైస్ అనేది బాయిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. రైస్ ఎప్పుడు కూడా 70% మాత్రం కుక్ చేసుకుని పెట్టుకోవాలి. రిమైనింగ్ అంతా కూడా దమ్లో మనకి రైస్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు మనం స్లోగా 1 బై 1 లేయర్ కింద వేసుకోవాలి. నేను ఓన్లీ ఒక లేయర్ కిందనే వేసుకుంటున్నాను, ఎందుకంటే రైస్ క్వాంటిటీ తక్కువ కాబట్టి. మీరు ఎవరైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే 2-3 లేయర్స్ వరకు కూడా రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ అంతా ఇలా బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే గుప్పెడు పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం రైస్ని ఏమైతే బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఒక చిన్న గ్లాస్ వరకు వేసుకోవాలి మనం. ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఎవరికైనా నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. అది కూడా ఒక 2 లైన్స్ వచ్చే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుని మూత పెట్టేసి 10-15 నిమిషముల వరకు దమ్ ఇవ్వాలి. చూసారా ఎంతో టేస్టీగా ఫిష్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోతుంది. మనం ఈ ఫిష్ బిర్యానీని లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, అలాగే పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా ఈజీగా పెట్టేయచ్చు. ఎంతో ఈజీ అండ్ క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.